దిస్ ఈస్ ద రియల్ ట్రెజర్ యూ గైజ్. లాస్ట్ టైం మీకు అందరికి గుర్తుంది కదా, మన ఫామ్ దగ్గర ఒకటే ఒక చెట్టు నుంచి 2 బుట్టల నిండా మామిడికాయలు తెంపినాం. మనం ఫ్యామిలీ అంతా పోయి తెంపినాము అని చెప్పి మీకు చూపెట్టినా కదా. సో అవి తెంపినప్పుడు కచ్చిగా ఉండే ఇవి ఎట్లా మక్క పెట్టాలి అని చెప్పి మిమ్మల్ని అందరిని అడిగినప్పుడు చాలా మంది కమెంట్ చేసారు గైజ్. డబ్బలా గడ్డేసి పెట్టక మంచిగా మక్కుతాయి అని చెప్పి కొంతమంది అయితే న్యూస్ పేపర్ వేసి పెట్టండి, మంచిగా కాయకి న్యూస్ పేపర్ గట్టి కూడా పెట్టొచ్చు, బాగా మగ్గుతాయి అని చెప్పి. కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ వచ్చింది గైస్. నేనైతే నాకు తెలిసి మీకు ఎవరికి కూడా ఇది ఐడియా ఉండుండదు. ఊర్లల్లో బీడీలు చుడతారు కదా, బీడీల ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కట్ చేయంగా కట్టింగ్స్లలో మిగిలిపోతుంది కదా, ఇట్లా చుట్టంగా కొన్ని ఇట్లా వేస్ట్ లాగా ఉండిపోతుంది ఆ ఆకునంతా ఒక డబ్బలు వేసేసి మామిడికాయలు వేసి దాంట్లో పండిస్తానంటే చాలా స్వీట్గా వండుతాయంట గైస్. నేనైతే ఇది కొత్తగా తెలుసుకున్నా. మీకు ఒకవేళ తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బట్ ఇట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. అట్లా కూడా చేయొచ్చు అండ్ స్వీట్గా ఉండడానికి. బై ద వే గైస్, ఈ మామిడికాయలు మన పక్క ఫామ్లే అనమాట. సో ఇవి ఏం వెరైటీ అనేది యూ షుడ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇట్లా కొంచెం పింక్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, అన్ని కలర్స్ ఉన్నాయి. ఏం వెరైటీ అనేది మీకు తెలిస్తే చెప్పండి. అండ్ మన కాయల గురించి వస్తే, సో ఈ కాయలన్నీ మేము గడ్డిలేసి మక్క పెట్టినాం గైస్. 3-4 days కే తొందరగానే మక్కిపోయినాయి. నేనైతే అసలు మక్కవేమో అని అనుకున్నాం కానీ జల్దీ మక్కిపోయినాయి. అవి రైపెన్ అవ్వడం ఆలస్యం గైస్. ఎవ్రీడే 3-4 కాయలు ఒక్కొక్కరం తింటుండే అనమాట. 2 గంపల కాయలు 1 week లో కథం పట్టించినాము. మనుషులా ఇంకేమన్నా అనుకుంటున్నారు కదా. అండ్ అవి తిన్న తర్వాత మనకి యాక్చువల్ ట్రెజర్ ఏంది ఈ సీడ్స్. సో అవన్నీ ఒక్కటి కూడా వడేయకుండా మంచిగా పెంకల మీద ఎండబెట్టేసి నేను ఏం చేసిన అంటే ఒక 2-3 సీడ్స్ తీసి టిష్యూలో కట్టేసి పెట్టేసినాం. ఎంత బాగా పెరిగినాయి చూడండి గైస్. ఈ రూట్స్ మనం ఏ పెస్టిసైడ్స్ లేకుండా వేసినాం కాబట్టి రూట్స్ అంత మంచిగా పెరిగినాయి. అండ్ ఇవన్నీ కూడా మేము అట్లనే టిష్యూలో కట్టేసి పెడదామని అనుకుంటున్నాము. మొత్తం ఇక మ్యాంగో ఫామే తయారు చేయాలి. అండ్ ఇప్పుడు చెప్పండి, వాట్ టు డూ, ఎనీ కాషన్స్ దట్ ఐ నీడ్ టు టేక్ బిఫోర్ సోయింగ్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.